అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. మొత్తానికైతే ఈరోజు నా భారత్ భ్రమణ్ ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రిప్లో 12 జ్యోతిర్లింగాలు, 4 ధాములు, వీలైన శక్తిపీఠాలు, లడాక్ అన్నీ కవర్ అయిపోతుంది. భారతమాత చుట్టూ తిరగబోతున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకునే ట్రిప్ వేద్దామని చెప్పేసి. ఇక లడాక్ అయితే నా ఎప్పటి కోరికనో ఇప్పుడు నెరవేరబోతుంది. ఆ దేవుడి దయ వల్ల ఇప్పటికైతే సంతోషంగా వెళ్ళి రావాలనుకుంటున్నా. ఏం ఆటంకాలు లేకుండా వెళ్ళి రావాలనుకుంటున్నా. అండ్ లాస్ట్ ఇయర్ లడాక్ వెళ్దాం అనుకున్నా. నేను స్టార్ట్ అయ్యే 4 days ముందు వార్ స్టార్ట్ అయింది. సో అందుకే నేను ఆగిపోయినా లాస్ట్ ఇయర్ వెళ్ళకుండా. ఈ ఇయర్ లడాక్ కూడా కంప్లీట్ చేస్తా. అండ్ వెయిట్ చూసుకుందాం. వచ్చే వరకు మళ్ళీ వెయిట్ ఎంత ఉంటానని చెప్పేసి వెయిట్ చూసుకుంటా. హ్యాపీగా ఉంది అండ్ కొంచెం భయంగా ఉంది. ఎట్లా అవుతుంది, ఎండ చాలా కొడుతుంది ఎండ మన సైడ్. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మందమరి నుంచి ఈరోజు హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నా. హైదరాబాద్ నుంచి రేపు గద్వాల్ చూసుకొని వీలైనంత వరకు శ్రీశైలం రూట్లో ఎంత దూరం వీలైతే అంత దూరం రేపు స్టార్ట్ అయిపోతా. నాకు తెలిసి ఒక 4-5 daysలో తెలంగాణ ఆంధ్ర దాటేసిపోయి ఒరిస్సాలో ఎంటర్ అయిపోతా. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఇట్లా వెళ్ళి నార్త్ ఈస్ట్లోకి వెళ్దాం అనుకుంటున్నా. అక్కడ నుంచి ఇక మొత్తం చల్లగానే ఉంటుంది మళ్ళీ హర్యానా వరకు. సో స్టార్ట్ అయిపోదాం. ఈరోజు Day 1. ఈరోజు లాస్ట్ డే విభు. ఎప్పుడు పోవాలండి ట్రిప్కి? ఆవలి ఎల్లుండి పోనా? ఆవలి ఎల్లుండి పోనట. 4 days తర్వాత పోమ్మంటాను ట్రిప్. అల్లరి చేయకు సరేనా? ఎటు పోకు, ఎండకు తిరగకు సరేనా? సపరేట్గా అనుకో సాయంత్రం. హాయ్ చెప్పు. డాడీ ఎప్పుడు పోవాలి ట్రిప్? బాయ్ నాన్న, లవ్ యూ. మొత్తం బైక్ స్టార్ట్ చేసిన, అన్ని కండిషన్లు ఉన్నాయి. ఆల్ సెట్, బ్యాగు, వెనక బోర్డు అన్నీ అంతా ఓకే. లెట్ స్టార్ట్. జై హనుమాన్. ఇట్లా అనిపో అన్న. బాయ్ నాన్న. బాయ్ బాయ్. పా. వెళ్తాయి బ్యాగులు చూడు. బాయ్ బాయ్. బాయ్ రా అమ్మ, పేస్తాను. బాయ్ రా. బాయ్ అబ్బా. ఉన్నాడు అక్కడే ఉన్నాడు. పోతున్నా. బాయ్. బాయ్ అజయ్. పేస్తా మానసా. బాయ్ రా. బాయ్. ఫైనల్గా స్టార్ట్ అయిపోయినాం. ఇదే మా మందమరి. సో డ్రెస్ అంత వేసుకుంటే మంచిగా చల్లగానే ఉంది. ఇంకా చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. లేదురా ఇట్లా వస్తా అని. థ్యాంక్ యూ. గాంధారి మైసమ్మ టెంపుల్ దగ్గర నుంచి మంచిగా మొక్కుకొని స్టార్ట్ అవుతా. ఈ మా సైడ్ ఏదున్నా కూడా కొంచెం బాగా మైసమ్మ తల్లిని ఇక్కడ బాగా పూజిస్తూ ఉంటాం. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా. ఫస్ట్ స్టాప్ అయితే కరీంనగర్ దగ్గర మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా. అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇంకా హైదరాబాదే. ఒక 1 hour అట్లా వెయిట్ చేస్తా. ఆడ 1 hour ఉండి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మన ట్రిప్ అయిపోయే వరకు ఎన్ని వేల కిలోమీటర్లు వస్తుందో చూడాలి. 54,919. బొక్కలగుట్ట మైసమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం. బండి సైడ్కి పార్క్ చేసుకొని దర్శనం చేసుకొని స్టార్ట్ అయిదాం. ఆటో ఎవరిదే? ఇక కాలు దెబ్బ తాకిన మావాడు వచ్చింది. దెబ్బ తాకింది కింద పడ్డ. సో ఈ ఫాలోవర్స్ అని కలవడానికి వచ్చారు. హాయ్ బ్రో. నమస్తే. ఫాలోవర్స్ మొత్తం 5 members అయితే కలిసిర్రు. ఆ ఫ్రెండ్ శ్రావణ్ యాక్సిడెంట్ అయింది. ఆయన ఆటో వేసుకొని వచ్చిండు. ప్రేమలు అట్లుంటాయి. మా మధ్యతరగతి ప్రేమలు అట్లనే ఉంటాయి. సో ఫస్ట్ మనం మంచిర్యాల నుంచి లక్షట్పేట నుంచి ధర్మారం. ఇక ఆగడం లేదు. ఒక 100 kilometers దాకా. 100 kilometers తర్వాతనే ఇంకా లేదన్నా. 28 states. రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న.
కెమెరా వ్యూ యాంగిల్ ఎట్లా ఉంది చెప్పండి. ఏమైనా కెమెరా యాంగిల్ మారుస్తే బాగుంటుందా, వాయిస్ ఎట్లా వస్తుంది అండ్ ఇవి ఎట్లా ఉన్నాయి చెప్పండి. ఇక్కడ టైం కూడా సెట్ చేసుకున్నా, ఊకే వాచ్ చూడడం అట్లా ఇట్లా కాకుండా. అంటే లాస్ట్ ట్రిప్లో మనకి ఎక్కడెక్కడ ఇబ్బంది అయినాయో అవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మొత్తం అన్ని ప్లాన్ చేసుకున్నా. చార్జర్ ఇక్కడ పెట్టేసిన చార్జరు. ఇక ప్రజెంట్ మంచిర్యాలలో ఉన్నా. ఈ రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కదా అంటే మామూలుగా వేయాలి. అసలు 1-2 స్పీడ్ బ్రేకర్లు వేస్తే అయిపో. ఒక్కొక్క దగ్గర 6 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. చిన్న స్ట్రిప్స్ లాంటివి అయితే కాదు, మళ్ళీ స్పీడ్ బ్రేకర్లే. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్కి అట్లా ఇట్లా మస్తు ప్రాబ్లం అవుతాయి. 2 కిలోమీటర్లలో 36 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి చూడండి. 2 వేస్తే సరిపోవు, 1 వేస్తే స్లోగా అనుకుంటే 2 వేస్తే బాగుండు. ఇది మంచిర్యాలకి అడ్వాంటేజ్ ఏంటంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అన్నీ దగ్గర ఉంటాయి, సిటీకి సెంటర్లో ఉంటాయి. సో అట్లా ఉంటే డెవలప్ అవుతాయి తొందర, బస్ స్టాండ్కి సిటీకి దగ్గర ఉంటే. టెంట్ పడిపోయింది, ఎక్కడ పడిపోయిందో చూసుకుంటూ వస్తున్నా. అబ్బా సరే ఎట్లా పడిపోయింది, మంచిగా ట్రై చేసిన, ఎట్లా పడిపోయిందో ఏమో. ఏడ పడిపోయింది. అవునా, గద్వాల్ పోతున్నా. గద్వాల్ థ్యాంక్ యూ అన్న. ఏ 4 సంవత్సరాల బండి ఇది. ఆయన ఫుల్ తిరిగిండు ప్రయాగరాజ్ ఈ బండి వేసుకొని. థ్యాంక్ యూ అన్న, కలిసి అన్న. రైట్, సరే అన్న. అమ్మా క్యాంపెయిన్ టెంట్ కింద పడిపోయింది, పక్క పెట్టారు. అసలు ఏందనంటే క్యాంపెయిన్ టెంట్ ఉందనే మర్చిపోయినా. లాస్ట్కి ఎక్కడో ఒక దగ్గర సెట్ చేద్దామని చెప్పి సెట్ చేసిన, సెట్ కాలేదు. సరే ప్రజెంట్ అయితే ఇట్లనే పోదాం. తర్వాత ఇక్కడ విలేజ్కి వెళ్ళిన తర్వాత సెట్ చేసుకుందాం. ఇంకా చల్లగా ఉంది అసలు. ఇక్కడ టెంపరేచరు నార్మల్ టెంపరేచర్ కన్నా లెస్ అయినట్టు అనిపించింది. ఇక్కడ ఒకటేసారి చెట్లు మొత్తం అల్లుకుపోయిన చెట్లు. ఇట్లా ఉండాలి కానీ మొత్తం ఏ ఎండ అయినా ఏ టైం అయినా కూడా అసలు ఏమనిపించదు, అసలు ఉండదు. మళ్ళీ ఇంకా ఇట్లా ఈ ఒక్క దగ్గరనే చెట్లు ఉంటాయి. ఇట్లా మంచిగా క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అటు సైడు ఆదిలాబాద్ సైడ్ పోతే ఉంటుంది ఫారెస్ట్. కాబట్టి ఆదిలాబాద్ సైడ్ కూడా జన్నారం దాటిన తర్వాత కూడా ఫారెస్ట్ సేమ్ ఇట్లానే ఉంటుంది, మంచిగా ఉంటుంది అటు కూడా. ఇప్పుడు ఎట్లుందో 10 సంవత్సరాలు అయింది అటు సైడ్ పోక. మా బామ్మది అట్లా చూసుకుంటూ వచ్చిండు. అసలు నేను మర్చిపోయిన వీడియో తీయడం. కలవలే అని ఫోన్ చేసిండు. ఈ విధంగానే కలిసిన మా బామ్మరిదిని. ఈ టెంట్ అంటే ఇప్పుడు ఇక బొక్క మళ్ళీ 2500 పెట్టాలి. అసలు ట్రిప్కు బడ్జెట్ సరిగ్గా సెట్ కాలేదంటే మళ్ళీ ఇప్పుడు 2500 పెట్టి మళ్ళీ ఇప్పుడు టెంట్ కొనాలి. చూడాలి ఇక, దొరికితే బాగుండు. కానీ కష్టం అయిపోయింది. ఇంక నేను మొత్తం చూసుకుంటూ వచ్చిన, ఏడైతే లేవు. పడ్డా కూడా ఎవరైనా తీస్తారు ఏంటి అనుకొని నేను 1/2 గంట 1/2 గంట తర్వాత వచ్చిన. ఇంత రన్నింగ్ రోడ్లా ఎంతసేపు పడ్డానికి ఉంటాయా? ఉండయి, తీస్తారు ఎవరో ఒకరు. కానీ కష్టం అయిపోయింది. ఇంక నేను మొత్తం చూసుకుంటూ వచ్చిన, ఏడైతే లేవు. పడ్డా కూడా ఎవరైనా తీస్తారు ఏంటి అనుకొని నేను 1/2 గంట 1/2 గంట తర్వాత వచ్చిన. ఇంత రన్నింగ్ రోడ్లా ఎంతసేపు పడ్డానికి ఉంటాయా? ఉండయి, తీస్తారు ఎవరో ఒకరు. టెంట్తో పాటు టెంట్ స్టిక్స్ కూడా ఎక్కువ పడిపోయినాయి. నేను ఒక 20 కిలోమీటర్స్ దూరం పోయినా మళ్ళీ తిరిగి వస్తున్నా. దొరికితే బాగుండు. ఇప్పుడు దొరకకపోతే కథమే. ఇంకా టెంట్ మళ్ళీ కొత్తది కొనాల్సిందే. అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ముందే టెంట్ కట్టకపోవడం నేను చేసిన మిస్టేక్. చూసుకుంటూ వెళ్తున్నా మళ్ళీ వచ్చిన దారిలోనే. దొరికితే బాగుండు, చూడాలి ఇంకా ఎట్లా ఉందో. నేను ఏ ట్రిప్లో కూడా మళ్ళీ రివర్స్ వెనక్కి వేయింది లేదు. స్టార్టింగే మనకి ఇట్లా అయింది ఎందుకో మరి, చూడాలి. ఒక స్టిక్ దొరికింది, ఎట్లా పడిపోయి ఉంది చూడండి రోడ్డు మీద. ఇంకో స్టిక్ దొరికితే బాగుండు. ఇంకో స్టిక్ ఎక్కడ పడ్డది? ఒక స్టిక్ అయితే దొరికింది. దేవుడి దేవాల ఇంకో స్టిక్ దొరికితే బాగుండు. వస్తాక హైదరాబాద్లో ఉంటా.
సరే పండి బాయ్. ఓకే బాయ్. అన్న జ్యోతిర్లింగాలు వెళ్తున్నా. జ్యోతిర్లింగాలు 12. ఇక్కడ అన్న ఉదయంపేట. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎక్కడికి వెళ్తున్నారు? లోకలేనా? సరే. 12 జ్యోతిర్లింగాలు 4 ధాములు. సో దోసకాయ తింటున్నారు, ఇచ్చారు ఒక ముక్క. నేను కూడా తింటూ వెళ్తున్నా. సో చిన్న బాధ ఉంది, స్టార్టింగ్ రోజే ఇంత పెద్ద లాసు. ఒక స్టిక్ దొరికింది, ఇంకో స్టిక్ దొరికితే బాగుండు. అసలు ఏ వెహికల్ పెద్ద పెద్ద వెహికల్స్ పోయినా దీని మించి అయినా కూడా ఇది కొంచెం కూడా బెండ్ కాలేదు. అట్లా ఉంది ప్రోడక్ట్, మంచిగా ఉంది ప్రోడక్ట్ మాత్రం. సో మళ్ళీ ఇలా ఖచ్చితంగా డెకత్లాన్ పోవాల్సిందే. చూద్దాం ఒక స్టిక్తో అడ్జస్ట్ కావచ్చా లేదా అని చూసిన తర్వాత చేద్దాం ఏం సంగతి అనేది. పోయింది ఎట్లా తిరిగి రాదు, ఇక అదే ఆలోచించుకుంటూ ఉంటే మొత్తం ఇక రైడ్ అంతా అదే బాధ అనిపిస్తుంది. లైట్ తీసుకోవాలి అంతే. ఇప్పుడు మనం బాధపడ్డంత మాత్రం నాకు దొరకదు. ఫైనల్గా ఈ రోజు నాకు తెలిసి పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకుంటా, స్కూల్ పిల్లలకి. మొత్తం పేపర్లు చూడండి సంతోషంతో మొత్తం చింపి పారేసారు. 1 ఇయర్ చదివిందంతా రోడ్డు మీద పేపర్లు వేసారు మొత్తం అంతా. నాకు తెలిసి అందరికీ హాలిడేస్ రేపటి నుంచి వెళ్ళి. ఎవరైనా పిల్లలు స్విమ్మింగ్కి పోయే వాళ్ళు జాగ్రత్త. మీరు కూడా పేరెంట్స్ కూడా ఎవరైనా స్విమ్మింగ్ పోతా అని వాళ్ళ నోట్లోకి వెళ్ళిందంటే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని అర్థం. మీరు అద్దంటారు, కాకపోతే వాళ్ళు ఎవరో ఆడుకోవడానికి పోయి వెళ్తామని పిల్లలతో పోతారు. ప్రతి సమ్మర్లో పిల్లలకి ఏదో చోట ఏదో అయితేనే ఉంటుంది. స్విమ్మింగ్ అయితే నేర్పించే ప్రయత్నం చేయండి. ఊర్లలో అయితే బావులలో ఎక్కడన్నా స్విమ్మింగ్ పూల్స్ ఉంటే స్విమ్మింగ్ పూల్లో ఏదో విధంగా పిల్లలకైతే స్విమ్మింగ్ అయితే నేర్పించాలి. ఎందుకంటే నేను దాదాపు ఒక 3 times అట్లా పోయేటోని. 3 times 2 times మిస్ అయింది నాకు. ఒకసారి కెనాల్లో పడ్డా, ఒకసారి బావిలో. సో ఇక ఫైనల్గా అయితే మా మందమర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సింగరేంది, అందులో అయితే నేర్చుకున్నా. కనీసం మనకు పెద్దగా రాకపోయినా కూడా నీళ్ళలో పడితే బయటకు వచ్చేంత వచ్చిన చాలు. సో పిల్లలకైతే ఈ సమ్మర్లో నేర్పించండి స్విమ్మింగ్ తప్పకుండా. ధర్మారంలో ఎంటర్ అయిపోయాను. పిల్లలు చూడండి మొత్తం ఎగ్జామ్స్ అయిపోయినా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. సరే పేస్తా, ఏం బాధపడకుండా నేను మంచిగా వేస్తాడు కానీ. రైట్ మరి పిల్లలు జాగ్రత్త. అత్తమ్మ పేస్తా అత్తమ్మ. అమ్మ అక్కోళ్ళ ఇంటికాడ ఆగిన ఒక 1 hour సేపు కొంచెం అన్నం తిన్నా, పెరుగు తిన్నా, లస్సీ తాగినా, మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి హైదరాబాద్ 170 kilometers ఉంది. నాకు తెలిసి సిద్దిపేట తర్వాత లేకపోతే కొమరవెల్లి తర్వాత ఆగుతా. ఆ తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోతాయి. ఇంకా లెట్స్ గో. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీయడం ఎంత కష్టమో వీడియో కూడా అప్లోడ్ చేయడం అంతే కష్టం. ఎందుకు అని అంటే వీడియో 5G సిగ్నల్ ఉన్నప్పుడే మంచి క్వాలిటీ వస్తుంది. సిగ్నల్ ఉంటాయి ఆ పాయింట్స్. హైదరాబాద్ ఇంకా 45 kilometers ఉంది. లైటింగ్ పోతుంది, వీడియో సరిగా వస్తుందో రాదో తెలియదు. 6:15 ఉంది. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే వేసిరా ముందు నుండా? థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు గద్వాల్ వెళ్తున్నా, తర్వాత శ్రీశైలం వెళ్తా. థ్యాంక్ యూ బ్రో. సో అయితే నాకు ఒకటి మిమ్మల్ని అడగాలనిపించింది. ఏంటంటే మీలో ఎంతమందికి ట్రావెలింగ్ చేయాలని ఉంటుంది, ఎంతమందికి కార్లో పోవాలని ఉంటుంది, ఎంతమంది బైక్ మీద పోవాలని ఉంటుంది, ఎంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు అవసరమా బండ్ల మీద తిరుగుడు అని చెప్పేసి. ఎందుకంటే నాకు వాళ్ళు తగులుతారు, వీళ్ళు తగులుతున్నారు. ఒకరేమో అవసరమా అది ఇది మళ్ళీ ఎందుకు అన్నట్టు ఉన్నారు. ఇంకోలేమో అన్న మేము చేయలేకపోతున్నాం అన్న, నాకు కూడా ఇంట్రెస్ట్ అన్న, ఫ్యామిలీ అట్లా ఈ సమస్యలు అది దానికి సపోర్ట్ లేదు, అది ఇది బండి ఉంది అయినా పోలేకపోతున్నాం అట్లా ఇట్లా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ. సో మీకేమనిపిస్తుంది?
ఇట్లా వేస్తే ఒక పిచ్చితనం లెక్క అనిపిస్తుందా, లేకపోతే లైఫ్ని ఇంకో కోణంగా నేను చూస్తున్నా అనిపిస్తుందా? ఒక చిన్న కామెంట్, మీ అమూల్యమైన మెసేజ్ రూపంలో ఒక చిన్న కామెంట్ చేయండి. ఒక 45 మినిట్స్ ఇట్లా ఆగిన రోడ్డు పక్కన, అట్లా ఆగి కొంచెం బండికి రెస్ట్ ఇచ్చిన. నాకేం రెస్ట్ అవసరం లేదు, బండికి రెస్ట్ అవసరం. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నా. లెట్స్ గో. ఒకసారి బండి స్టార్ట్ చేసినాక కొంచెం వెనుక పోయి చూసుకోవాలి, ఎందుకైనా మంచిది. మనకు అన్నీ పడేసుకోవడం అలవాటు. ఈ ట్రిప్ అయిపోయే వరకు ఎన్ని వస్తువులు వాడుతున్నాం. మనం లెఫ్ట్ తీసుకోవాలి. దాదాపు హైదరాబాద్ చెప్తూనే ఉన్నా, మనది కథ ఇట్లనే ఉంటుంది. ఎందుకు ఇట్లా అవుతుందో ఏం అర్థం కాదు. కానీ ఇదిగోండి హైడ్రేషన్ బ్యాగు, అసలు నేను వేసుకున్నాడే మర్చిపోయినా. అట్లా ఉంటుంది మనతోని. గజని కన్నయ్యను. ఎండ్ ఆఫ్ ద డే ఈ ట్రిప్కి ఎంత బడ్జెట్ అయిందో చెప్తా. నాకు తెలిసి ఈ ట్రిప్కి ఎంత అవుతుందో మళ్ళీ నేను పర్చేజ్ చేసే వస్తువులకు అంత పెట్టి ఉంటా, కానీ అది కౌంట్కి రాదు. అది కొనచ్చు, లేకపోతే లేదు. కానీ ఓన్లీ ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి మన మెయింటెనెన్స్ కానీ వెహికల్ మెయింటెనెన్స్ కానీ ఎంత అయిందో అది క్లియర్ కట్గా చెప్తా. డైలీ నేను వాటర్ తాగినా, టీ తాగినా, ఏదైనా కూడా లెక్క చేసి డైలీ ఎంత అయినా అని చెప్పేసి అప్డేట్ చేస్తూ ఉంటా. ఈరోజు పెట్రోల్ అయితే నేను ఏం వేయించలేదు. మొన్న పోయించిన 750 రూపీది పోయించిన పెట్రోలు అదే ఉంది. అంటే 700 వేసుకొని నేను బయట తిరిగిన. 700 రూపీస్ ఈ ట్రిప్కి వాడుతున్నా. ఇంజిన్ ఆయిల్ కూడా 500 పెట్టి పోయించిన, 250 అనుకోండి ఇంజిన్ ఆయిల్ కూడా. ఎందుకంటే ఒక 1000 కిలోమీటర్ తిరిగిన నేను ఆల్రెడీ. పెట్రోల్ 700, ఇంజిన్ ఆయిల్ 250. ఈరోజు లెక్కలేద్దాం. అసలు సిటీలో ట్రాఫిక్ ఎందుకు తక్కువ ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. స్కూల్ హాఫ్ డేలు, మళ్ళీ స్కూల్ హాలిడే స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇది సాటర్డే వీకెండ్. అమ్మా అదా లాజిక్. నేను పెద్ద సఫ పోతే ఖుషి అవుతానే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి అసలు తొందరగా పోవాలి అనుకుంటున్నా. కానీ మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఇది సంగతి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేనైతే హైదరాబాద్ వచ్చిన రవాణా రూమ్కి. తెలుసు కదా, మేము చాలా ట్రిప్స్ చేసినాం రవాణా. నేను గోవా వెళ్ళినాం, అండ్ స్వీటీ వ్యాలీ వెళ్ళినాం, పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా వెళ్ళినాం. ఈ బ్రో వచ్చేసి నా ఇన్స్టా ఫాలోవర్, అన్న కూడా వీడియో చేస్తాడు, ప్రవీణ్ అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే హైదరాబాద్ రీచ్ అయిపోయినా. ఈరోజు రవాణా రూమ్లోనే ఉంటా. మార్నింగ్ గద్వాల్కి స్టార్ట్ అయిపోతా. సో డే 1 వీడియో అనేది దీంతో ఎండ్ చేస్తున్నా. ఇంకా పడుకోవడమే. నేను మొత్తం అలసిపోయినా ఎండకి. అన్న వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ హరీష్. థ్యాంక్ యూ అన్న. బాయ్ బాయ్.